నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని చెప్పుచున్నాడు. అతడు ఈ లోకంలో మానవులను పాప దాస్యం నుండి విడిపించటానికి శరీరధారి అయ్యాడు. మనుషుల పాపముల భారమును తనపై వేసుకొని శిలువలో బలియాగమయ్యాడు. మృతుల్లో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. వారి రక్షణ నిశ్చయిత నిమిత్తమై వారి యందు పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అయితే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచరో వారికి అగ్నితో బాప్తిస్మము జరిగించబడుతుంది, అనగా వారికి ఆరని అగ్నితో నరక శిక్ష లభిస్తుంది. అందుకే యోహాను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచువారు గోధుమల వలె తన కొట్టులో అనగా తన సన్నిధిలో పరలోకములో సదాకాలం వారికి స్థలమిస్తాడు. అయితే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచరో వారికి ఆయన పొట్టు వలె నరకాగ్నిలో నిత్య శిక్షను అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు నరక శిక్ష నుండి తప్పించుకొని దేవుని సన్నిధిలో సదాకాలము మీరు స్థలము పొందుకొనవలెననున్నదియే మీ నిమిత్తము మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.